హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీతమ్మ బిజినెస్ ఐడియాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి బిజినెస్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చాలా డిమాండ్ ఉండి సేఫ్ సైడ్గా ఉండి అలాగే బిలో 1 lakh ఇన్వెస్ట్మెంట్తోనే ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ బిజినెస్ మనం చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి మనము ఒక మిషనరీ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్స్లో మనకు 3 రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఫుల్లీ ఆటోమేటిక్, రెండోది చూసుకున్నట్లయితే సెమీ ఆటోమేటిక్, మూడోది చూసుకున్నట్లయితే మాన్యువల్. సో ఈ బిజినెస్లో మోస్ట్లీగా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్. ఈ రెండు మిషన్స్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ మాన్యువల్ వచ్చేసరికి కొంత శ్రమతో అలాగే కొంత మ్యాన్ పవర్తో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి చాలామంది అయితే ఈ మ్యాన్ పవర్తో నిర్వహించేటటువంటి మిషనరీని అయితే వాడరు. అదేవిధంగా ఈ సెమీ ఆటోమేటిక్ కానీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ కానీ మనకు 1 lakh రూపీస్లోనే అందుబాటులో ఉన్నాయి. అంటే మనకి దాదాపు 60,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపే ఈ మిషన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మరి ఆ మిషన్స్ ఏంటి, ఏ విధమైన పనితీరుని ఇస్తాయి అనే విషయాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకోబోయే బిజినెస్ ఏంటి అంటే పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు 3 టైప్ ఆఫ్ మిషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మనకి ముందుగా చూసుకున్నట్లయితే ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ వెండింగ్ మిషన్ అనమాట. సో ఈ మిషన్లో ఏంటి అంటే మనకి అసలు మనం మ్యాన్ పవర్తో ఒక చెయ్యి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక స్విచ్ చేస్తే చాలు మనకి ఆటోమేటిక్గా ప్లేట్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇవి ఏ విధమైన ప్లేట్స్ ఉంటాయి అంటే చాలా పల్చని ప్లేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే మనము కొన్ని దగ్గరలో చూస్తుంటాము, కొన్ని దగ్గరలో చూస్తూ ఉంటాము, మనకి కింద కూర్చోబెట్టి పంక్తి భోజనాలు అంటారు, బంతి భోజనాలు అంటారు. సో ఆ విధమైన భోజనాలు పెట్టేటప్పుడు ఈ రకమైన ప్లేట్స్ని అయితే యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి మనకి టేబుల్ సిస్టమ్ లాగా చేతిలో పట్టుకొని తినడానికి కానీ బఫెట్ సిస్టంలో చేతిలో పట్టుకొని తినడానికి కానీ పనికిరావు. చాలా పల్చగా అంటే చాలా పల్చగా ఉంటాయి, కాకపోతే కాస్త వెడల్పుగా అయితే ఇవి ఉంటాయి. సో వీటిని ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ద్వారా తయారు చేయొచ్చు. అదేవిధంగా సెకండ్ మిషనరీ చూసుకున్నట్లయితే సెమీ ఆటోమేటిక్ మిషన్ అనమాట. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఏంటంటే మనం బఫెట్కి కానీ ఇంకా టిఫిన్స్కి కానీ ఇంకా చాలా రకాల అంటే ఇంకా దాదాపు 10 రకాల ప్లేట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దాంట్లో కొన్ని రకాల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సెమీ ఆటోమేటిక్ మిషన్ ద్వారా మనం బఫెట్ ప్లేట్స్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ అలాగే స్క్వేర్ డైమ్ ప్లేట్స్ కానీ రౌండ్ స్క్వేర్ షేప్స్ కానీ ఇలా రకరకాల ప్లేట్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. వీటిని మనం కింద కూర్చొని తినడానికైనా యూస్ చేసుకోవచ్చు, లేదా మన చేతిలో పట్టుకొని నిలబడి కూడా మనం తినేయవచ్చు. అంటే ఆ విధమైన స్టాండర్డ్తో వీళ్ళు తయారు చేయడానికైతే మనం ఈ మిషనరీని యూస్ చేస్తాం. మూడవది చూసుకున్నట్లయితే మ్యాన్ పవర్ మెషిన్ అనమాట. సో ఇది ఏంటంటే మాన్యువల్గా చేయాలి. ఒక మనిషిని ఆ మిషన్ కోసం కేటాయించి దానికి ఇవ్వబడినటువంటి లివర్స్ని యూస్ చేస్తూ ప్లేట్స్ని అయితే తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మ్యాన్ పవర్ మిషన్ని ఎందుకు తక్కువగా వాడతారు అంటే మనము మ్యాన్ పవర్ని యూస్ చేసి తయారు చేసే ప్లేట్స్ అనేవి ఫర్ అవర్లో కౌంట్ అనేది చాలా తక్కువ వస్తుంది కంపేర్ టు సెమీ ఆటోమేటిక్ ఆర్ ఫుల్లీ ఆటోమేటిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకున్నట్లయితే మీకు దాదాపు 4,000 ప్లేట్ల వరకు అయితే మనము ప్రింట్ చేయవచ్చు. అలాగే సెమీ ఆటోమేటిక్ చూసుకున్నట్లయితే దాదాపు 2,000 నుంచి 5,000 ప్లేట్స్ వరకు అయితే ఫర్ అవర్కి మనం ప్రింట్ చేయవచ్చు. అదేవిధంగా మ్యాన్ పవర్తో చూసుకున్నట్లయితే పర్ అవర్లో మనము దాదాపు 500 to 600 వరకు మాత్రమే చేయగలుగుతాం. సో మనము ఒక బిజినెస్ చేయాలి అంటే మన దగ్గర వచ్చే అవుట్పుట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఎంత అవుట్పుట్ ఎక్కువ జనరేట్ చేస్తే మనకు అంత బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. మెషినరీ వర్క్ తీరు చూసుకున్నట్లయితే మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్కి వచ్చేసి పేపర్ రోల్స్ దొరుకుతాయి. సో ఆ పేపర్ రోల్ని మనం మిషన్కి ఫిక్స్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ పేపర్ షీట్ అనేది మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పేపర్ మెషిన్ ఏం చేస్తుందంటే ప్లేట్స్ అంటే మనం స్క్వేర్ షేప్ ఇచ్చామా, రౌండ్ డైమో పెట్టామా, మనం ఏ డై అయితే పెడతామో ఆ షేప్లో మనకు ప్లేట్స్ అనేవి బయటికి అవుట్పుట్ ఇస్తుంది. ఇవి చాలా పల్చగా అయితే ఉంటాయి. ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మెషిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ ఒక్కసారి లైవ్ డెమో అయితే మనం చూద్దాం.
అలాగే సెమీ ఆటోమేటిక్లో చూసుకున్నట్లయితే మనకు బఫెట్ సిస్టమ్ లాగా ఉంటాయి. సో వీటికి వచ్చేసి రా మెటీరియల్ అనేది రోల్ లాగా ఉండదు, షీట్స్ వైజ్గా ఉంటుంది. సో మినిమం షీట్ సైజ్ వచ్చేసి 8x8 అయితే ఉంటుంది. మనకి బఫెట్ కోసం యూజ్ చేసే వచ్చేసి 11x11 ఆర్ 11x13x13 కూడా ఉంటాయి. సెమీ ఆటోమేటిక్ మిషన్కి వచ్చేసి పేపర్ రోల్స్ ఉండవు, వీటికి షీట్స్ ఉంటాయి. సో ఈ షీట్స్ వచ్చేసి 8x1, 12x12, 13x13 షీట్స్లో అయితే ఉంటాయి. సో ఈ విధంగా షీట్ని ఆ మోల్డ్లో పెట్టేసి ఈ లివర్ ద్వారా అయితే వాటిని ప్రెస్ చేసినట్లయితే మనకు బఫెట్కి అనుగుణంగా ఉన్నటువంటి ప్లేట్స్ అయితే అవుట్పుట్ ఇస్తుంది. సో ఒక్కసారి లైవ్ డెమో అయితే చూద్దాం. సెమీ ఆటోమేటిక్ ప్లేట్ మెషిన్ని యూజ్ చేసుకొని మనం ఎన్ని రకాల ప్లేట్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. టిఫిన్ ప్లేట్స్ 8 ఇంచెస్, బఫెట్ ప్లేట్స్ 12 ఇంచెస్, టిఫిన్ ప్లేట్స్ 12 ఇంచెస్, సిల్వర్ ప్లేట్స్ 12 ఇంచెస్, అలాగే మల్టీ కలర్ పేపర్స్ సంబంధించినటువంటి ప్లేట్స్ 12 ఇంచెస్వి, అలాగే ఈకో ఫ్రెండ్లీ పేపర్ ప్లేట్స్ వచ్చేసి మనకి దాదాపు 12 ఇంచెస్వి, అలాగే సిట్టింగ్ ప్లేట్స్ అంటే మనం పంతి భోజనాలకు కానీ లేదా కింద కూర్చొని తినే ప్లేట్స్ వచ్చేసి 16 ఇంచు, 17 ఇంచు, 18 ఇంచు ఇలా ఈ రేంజెస్లో అయితే మనము ఒక సెమీ ఆటోమేటిక్ మిషన్ యూజ్ చేసుకొని అయితే తయారు చేయవచ్చు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఏంటి అంటే ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ కోసం యూజ్ చేసేటువంటి రా మెటీరియల్ అయినటువంటి పేపర్ రోల్స్ అనేవి మనకు దాదాపు 50 రూపాయలకు ఒక కేజీ లాగైతే అందుబాటులో ఉన్నాయి. సో ఒక కేజీ పేపర్ రా మెటీరియల్ యూజ్ చేసి మనం దాదాపు ఒక 100 ప్లేట్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో 1 అవర్లో మనము ఒక 2000 ప్లేట్స్ని తయారు చేసినట్లయితే మనము వాటిని ఒక్కో ప్లేట్ని ₹1 కన్నా సేల్ చేసినా కూడా 2000 రూపాయలు అయితే మనకు ఆదాయం వస్తుంది. ఇందులో మనము ఫర్ ఎగ్జాంపుల్ 8 డేస్ ఒక రోజులో 8 గంటలు పని చేసినట్లయితే 16,000 ప్లేట్స్ని మనం తయారు చేయవచ్చు. ఈ 16,000 ప్లేట్లకు గాను మనము ఇన్వెస్ట్ చేసే పేపర్ రోల్కి అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి 8,000 రూపాయలు. సో 16,000 రూపాయల ఆదాయం నుంచి 8,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ని మనం తీసేసినట్లయితే మనకు నికరంగా మిగిలేది 8,000 రూపాయలు. అంటే మనం ఒక గంటకి 1,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు లెక్క. ఈ విధంగా ఒక రోజుకు మనము 8,000 రూపాయలు సంపాదించినట్లయితే మనకి ఒక నెలలో 30 రోజులు కాబట్టి 30 ఇంటూ 8 అంటే 8,000 రూపాయలు ఇంటూ 30 రోజులకి లెక్కేసుకుంటే మనకి దాదాపు 2,40,000 రూపాయల వరకు అయితే ఆదాయం వస్తుంది. ఇందులో పైన మన పవర్ బిల్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, ఒక 40,000 రూపీస్ మైనస్ చేసిన నికరంగా 2,00,000 రూపాయలు అయితే మనకు ఆదాయం ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ మిషన్ ద్వారా మనము బఫెట్కి సంబంధించినటువంటి ప్లేట్స్ అయితే తయారు చేయవచ్చు. సో ఈ ప్లేట్స్కి సంబంధించినటువంటి షీట్ అయితే బయట మార్కెట్లో ₹1 ఒక 10 పైసలకైతే అవైలబుల్గా ఉంది. సో మనము ఆ ప్లేట్స్ని తయారు చేసి ₹1.35 వరకు అయితే మనం సేల్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ వెనకాల మనకి 25 పైసా అనేది ఆదాయం వస్తుంది. ఒక రోజులో మనము 10,000 ప్లేట్స్ని డెవలప్ చేసి వాటిని సేల్ చేసినట్లయితే మనకి నికరంగా ₹2,500 ఆదాయం అయితే వస్తుంది. సో ఒక్క రోజుకు 2,500 రూపాయల ఆదాయం అనుకుంటే నెలలో 30 రోజులు ఉంటుంది. సో ఆ 30 రోజులకి 2,500 రూపాయల లెక్కన దాదాపు 75,000 రూపాయల వరకు అయితే ఆదాయం వస్తుంది. సో ఈ రెండు మెషిన్స్ని మనం ఒకే దగ్గర చేసుకొని మ్యాన్ పవర్ని చూసుకొని చేసుకున్నట్లయితే కనుక మనకి దాదాపు ఒక నెలకి 3,00,000 రూపాయల వరకు అయితే మనం ఆదాయం సంపాదించుకోవచ్చు. మార్కెటింగ్ దగ్గర చూసుకున్నట్లయితే మనము చిన్న చిన్న కిరాణా స్టోర్స్కి కానీ, వీక్లీ మార్కెట్స్లో కానీ, లేదా హోల్సేలర్స్ కానీ, రీటైలర్స్కి కానీ మనం వీటిని సేల్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి అది మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి క్వాలిటీని బట్టి ₹2 నుంచి ₹2.5, ₹3, అప్ టు ₹5 వరకు కూడా సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు, ఈ మధ్య కాలంలో చాలామంది ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. సో దట్ మేము కూడా స్టార్ట్ చేస్తే మనకు అలాగే ఈ బిజినెస్ నడుస్తుందా నడవదా అనే డౌట్ అయితే రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఈ బిజినెస్లో గ్రోత్ ఉంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ తక్కువగా సేఫ్ సైడ్గా ఉంటుంది కాబట్టి చాలామంది ఈ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో మనకి ఇంట్రెస్ట్ ఉండి చేయగలను అనే నమ్మకం ఉంటేనే ఈ బిజినెస్ చేయండి. అలాగే ఈ మిషన్స్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి మీరు అక్కడ వెళ్ళి చూసినట్లయితే మీకు వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి రా మెటీరియల్స్కి సంబంధించి ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్కి వారి యొక్క ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైనా ఈ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వెళ్ళేసి అక్కడ నుంచి అయితే రా మెటీరియల్ పర్చేస్ చేయొచ్చు. అయితే
ఇంకో డౌట్ కూడా మీకు రావచ్చు ఫ్రెండ్స్, ఈ మిషన్స్ మేము పర్చేస్ చేసిన తర్వాత ఏ విధంగా ఆపరేట్ చేయాలి మాకు తెలియదు కదా అంటే, దానికి సంబంధించి ఈ మిషన్ మీరు పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు మీకు దాదాపు ఒక 3 days అయితే ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఈ మిషన్స్కి సంబంధించి ఏదైనా స్పేర్ పార్ట్స్ అవసరం ఉన్నా కూడా వాళ్ళు చూస్తారు. సో వాటికి తగిన ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అండ్ యాజ్ యూజువల్ మిషన్కి సంబంధించి మీకు పూర్తి మాన్యువల్ అయితే ఇస్తారు. సో ఒకసారి ఆ మాన్యువల్ మొత్తాన్ని చదువుకున్న తర్వాతే మీరు ఆ మిషన్స్ అయితే ఆపరేట్ చేయండి. అలాగే ఈ మిషన్స్కి సంబంధించి అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది, ఈ మిషన్స్ ఎంత హార్స్ పవర్తో అయినా పనిచేస్తాయి, ఏ ఫేజ్లో వర్క్ చేస్తాయి అని చెప్పేసి అయితే ఈ డౌట్ అనేది అందరికీ వస్తుంది. సో ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ వచ్చేసి 1 phase మీద వర్క్ చేస్తుంది, ఫుల్లీ ఆటోమేటిక్ కూడా 1 phase మీద వర్క్ చేస్తుంది. అయితే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మోటార్ వచ్చేసి 1 HP ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ది కూడా వచ్చేసి 1 HP ఉంది, 2 HP ఉంది, అంటే 2 వేరియేషన్స్ ఉన్నాయి అందులో. అండ్ మోర్ ఓవర్ పవర్ కన్జంప్షన్ వచ్చేసరికి సెమీ ఆటోమేటిక్ వచ్చేసి 1.5 to 2 units per hourకి కన్జంప్షన్ చేస్తుంది. అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ చూసుకున్నట్లయితే 1 hourకి 2 units నుంచి 3 units వరకు అయితే కన్జంప్షన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ మిషనరీకి సంబంధించి లేదా రా మెటీరియల్కి సంబంధించి లేదా ఫర్దర్గా మీకు అదర్ బిజినెస్లకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఫర్దర్గా నేను చేసే వీడియోస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మీకు డైరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.